ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఇజ్రాయెల్కి పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ కనుక ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో బుషేర్ న్యూక్లియర్ రియాక్టర్ దాని మీద కనుక ఇజ్రాయెల్ అటాక్ చేస్తే అది చెర్నోబిల్ అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని, పెద్ద కెటాస్ట్రోఫ్ అవుతుందని చెప్పి ఇప్పుడు రష్యా వార్న్ చేస్తుందన్నమాట. ఇరాన్కి న్యూక్లియర్ రియాక్టర్, చాలా పెద్ద న్యూక్లియర్ రియాక్టర్, రష్యాతో డిజైన్ చేయించుకున్న న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. ఇరాన్ రష్యా కొలాబరేషన్తో స్టార్ట్ అయిన న్యూక్లియర్ రియాక్టర్, ఇది బుషేర్ న్యూక్లియర్ రియాక్టర్. దీని మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తేమోనా డౌట్ అందరికీ ఉంది. కేవలం రష్యాకే కాదు, చాలా దేశాలకు ఉందన్నమాట. ఒకవేళ కనుక దీని మీద అటాక్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ న్యూక్లియర్ రియాక్టర్ విస్ఫోటం వల్ల చుట్టుపక్కల దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. దీనివల్ల అక్కడున్న ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా అక్కడ వినాశానికి దారితీస్తాయి. కాబట్టి చెర్నోబిల్ ఉదంతం గుర్తు తెచ్చుకోండి. అంత దారుణంగా ఉండబోతుందని చెప్పారు రష్యన్ రొసటోమ్ సిఇఓ అలెక్సీ లిఖచెవ్ అనమాట. అసలు ఏంటి చెర్నోబిల్ ఉదంతం ఒకసారి చూద్దాం. చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతం. ప్రస్తుతం అది ఉక్రెయిన్లో ఉంది. అది 1991కి ముందు మనం చూస్తే కనుక సోవియట్ రష్యా ప్రాంతం అది. అక్కడ ఉక్రెయిన్ అంటే ఇప్పుడున్న ఉక్రెయిన్, అప్పట్లో సోవియట్ రష్యా. ఈ చెర్నోబిల్లో న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. దాన్ని అక్కడ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సేఫ్టీ చెక్స్ చేసే టైంలో న్యూక్లియర్ మెటీరియల్ లీక్ అయిపోయింది అనమాట. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ లీక్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దాంతోపాటు ఎయిర్ అంటే రేడియో యాక్టివ్ ఎన్రిచ్డ్ ఎయిర్, ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్డ్ ఎయిర్ అయితే ఉందో అది యూరోప్లో వేరే దేశాలకు కూడా వెళ్ళిందంట. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ రోజుకి కూడా, అంటే ఈ ఇన్సిడెంట్ 1986లో జరిగింది, 40 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఈ రోజుకి కూడా చెర్నోబిల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి. చాలా మంది దీనివల్ల, అంటే అప్పట్లో తెలియక గ్లౌజెస్ అవి వాడకుండా ఇక్కడ క్లీనింగ్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. చాలా మంది వేల సంఖ్యలో దీనివల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. రష్యా అప్పట్లో మనకు తెలుసు చాలా సీక్రెట్గా ఉంచేది ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రాలే. కానీ చెర్నోబిల్ పెద్ద డిజాస్టర్ని రష్యాకి ఈనాటికి కూడా గుర్తుంది, ప్రపంచానికి కూడా గుర్తుందనమాట. సో ఇప్పుడు ఉక్రెయిన్లో ఉంది, అప్పట్లో సోవియట్ రష్యాలో ఉంది. చెర్నోబిల్లో సైంటిస్టుల కథనం ప్రకారం ఇంకో 20,000 సంవత్సరాల పాటు చుట్టుపక్కల ఎవరు ఉండలేరంట. మానవులు అక్కడ ఉండలేరు, ఉంటే చచ్చిపోతారు. ఒకవేళ కనుక ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్ మీద, బుషేర్ న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇలా చెర్నోబిల్ లాంటి ఉదంతం జరుగుతుంది. అది కేవలం ఇరాన్ని మాత్రమే కాదు, చుట్టుపక్కల చాలా దేశాలు ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దాని జోలికి పోవద్దని చెప్పి రష్యా కావచ్చు, యుఎన్ కావచ్చు, ఐఏఏ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఇజ్రాయెల్కి చెప్తున్నాయి అనమాట. అయితే కేవలం వార్ పెరిగి బాంబులు పడతాయనే భయం మాత్రమే కాదు, అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ విస్ఫోటం జరిగితే కనుక, ఇక్కడ ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ బయటకు వస్తే కనుక దీని ఎఫెక్ట్ ఒక దేశంతో ఆగదు, ప్రపంచంలో చాలా దేశాల మీద పడుతుంది. కాబట్టి స్ట్రైక్ చేయొద్దని చెప్పి చాలా మంది అంటారు. మనం చూసాం అమెరికా దగ్గర 3 మైల్ ఐలాండ్ ఇష్యూ 1979లో, అదో పెద్ద న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇష్యూ అనమాట. తర్వాత 2011లో జపాన్లో ఫుకుషిమా ఇన్సిడెంట్. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు కూడా ఆ ఫుకుషిమా ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రజలు భయపడతారు. అక్కడున్న సముద్రంలో చేపలు తినాలన్నా ప్రజలు భయపడతారు అనమాట. ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది చాలా సంవత్సరాల పాటు మన జీవితాల్లో ఎఫెక్ట్ కొట్టుద్ది. కాబట్టి చాలా దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నాయి. ఇరాన్ యొక్క ఒకే ఒక్క ఆపరేషనల్ న్యూక్లియర్ రియాక్టర్ బుషేర్ రియాక్టర్ మాత్రం అటాక్ చేయొద్దని చెప్పి చాలా దేశాలు ఇజ్రాయెల్ చెప్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ బుషేర్, ఇరాన్కి చెందిన ఈ బుషేర్ ఆపరేషనల్ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. ఒకవేళ కనుక ఇజ్రాయెల్ దానిపైన అటాక్ చేస్తే చుట్టుపక్కల ఉన్న దేశాలు, బహ్రెయిన్ కావచ్చు, యెమెన్, ఒమెన్, ఆర్మేనియా, ఇలా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ దీని ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇది పర్షియన్ గల్ఫ్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్స్లో కూడా ఈ పొల్యూషన్ వెళ్ళిపోయి మొత్తం ఇది కంటామినేట్ అయిపోయి ఎవరు ఇక్కడ ఏది తినలేరు, అక్కడ రాలేరు అనమాట. అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఇరాన్ యొక్క ఒకే ఒక్క ఆపరేషనల్ బుషేర్ న్యూక్లియర్ రియాక్టర్ని టచ్ చేయొద్దని చెప్పి ఇజ్రాయెల్ని అందరూ కోరుతున్నారు.